వనపర్తి జిల్లా రేవల్లి మండలంలో వినాయకుడి మండపాన్ని వినూత్నంగా వాటర్ ట్యాంక్ పైన ఏర్పాటు చేశారు. వాటర్ ట్యాంక్ మధ్య భాగంలో మండపం ఏర్పాటు చేసి అలంకరించారు. వరదల వల్ల వినాయకుడిని భూమికి ఆకాశానికి మధ్య ఏర్పాటు చేశారంటూ వినాయకుడి వీడియో వైరల్ అవుతోంది. ఉత్సవ కమిటీ సభ్యులు 25 సంవత్సరాలుగా ఇక్కడే గణేష్ ఉత్సవాలు జరుపుతున్నామని చెప్తున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శంకర్ అందిస్తారు. దేశవ్యాప్తంగా వినాయక చవితి ఉత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా చాలా చోట్ల పూర్తి స్థాయిలో వినాయక ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. మండపాలను ఆకర్షణీయంగా తయారు చేస్తూ భక్తులకు పూర్తి స్థాయిలో కనువిందు చేస్తున్నటువంటి పరిస్థితి ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా కనిపిస్తుంది. కొన్ని చోట్ల పెద్ద పెద్ద డెకరేషన్స్ చేస్తున్నారు. కొన్ని చోట్ల ఆకర్షణీయమైనటువంటి లైటింగ్ ఏర్పాటు చేయడం ద్వారా రాత్రి వేళల్లో మండపాలు జిగేలుమంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కానీ వనపర్తి జిల్లా రేవల్లి మండల కేంద్రంలో మాత్రం ఏర్పాటు చేసినటువంటి వినాయకుడు పూర్తిగా అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. ప్రస్తుతం మనం రేవల్లి మండల కేంద్రంలో ఉన్నాము. విజువల్స్లో చూసినట్టుగా ఇక్కడ మండల కేంద్రానికి సమీపంలో ఉన్నటువంటి వాటర్ ట్యాంకు మధ్య భాగంలో వినాయకుడిని ఏర్పాటు చేశారు. ఇక్కడే పూర్తి స్థాయిలో మండపాన్ని ఏర్పాటు చేయడం, అక్కడే పూజలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది. విజువల్స్లో చూసినట్టుగా అక్కడి నుంచి వినాయకుడి దగ్గరికి వెళ్ళాలంటే కింద చూపిస్తున్నట్లుగా ఒక మెట్ల మార్గాన్ని అయితే ఏర్పాటు చేశారు. పైకి వెళ్ళడానికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండేందుకైతే పూర్తి స్థాయిలో అన్ని ఏర్పాట్లను చేశారు. దాదాపుగా ఇదంతా కూడా దాదాపు 17 ఏళ్లకు పైగా ఇక్కడే వినాయకుడిని ఏర్పాటు చేస్తున్నాం, ఇక్కడే పూజలు చేస్తున్నాం, ఇక్కడి నుంచే నిమజ్జనానికి తరలిస్తున్నాం అంటూ కూడా స్థానికంగా ఉన్నటువంటి హనుమాన్ గణేష్ ఉత్సవ సభ్యులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. విజువల్స్లో చూసినట్టు అటు ఆకాశానికి ఇటు భూమికి మధ్యలో ఉన్నటువంటి ఈ వినాయకుడిని పూర్తి స్థాయిలో ఒకవైపు సోషల్ మీడియాలో ఈ ఫోటోలన్నీ కూడా చక్కర్లు కొడుతున్నాయి. ఇక్కడ వరదలు వచ్చాయి, అందుకే వినాయకుడిని మధ్య భాగంలో ఏర్పాటు చేశారని. కానీ అట్లాంటిది ఏమీ లేదు. తమ పూర్వీకులు ఎప్పుడైతే 1999లో ఏర్పాటు చేశారు, అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు ఇక్కడ ఏర్పాటు చేస్తున్నాము. వరదల వల్ల ఏమి అక్కడ ఏర్పాటు చేయలేదని చెప్పి కూడా ఇక్కడ ఉన్నటువంటి హనుమాన్ కమిటీ సభ్యులు అయితే చెప్తున్నారు. మన దగ్గర ఈ యొక్క హనుమాన్ కమిటీ సభ్యులు కూడా ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడదాం. ఇక్కడ ఒక పెద్ద ఆయన కూడా ఉన్నాడు, ఈయన ఏర్పాటు చేశానని కూడా చెప్తున్నారు. అప్పట్లో అన్న చెప్పండి, ఎప్పటి నుంచి ఏర్పాటు చేశారు, ఎందుకు అక్కడ వినాయకుని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఏంటి? మా సర్పంచ్తో మేము పెట్టుకుంటాం సర్పంచ్ గారు అని ఊర్లో అడిగాం. ఎప్పుడు? 1999లో అడిగితే సరే పెట్టుకొని మనకు ఇబ్బంది ఏం లేదు, మంచిగా ఉంటుంది అంటే ప్రస్తుతం ఈడ లేకపోయినది. అప్పుడు ఈడనే మేము ఉంచేవాళ్ళం, ఏర్పాటు చేసేవాళ్ళం. ఎన్నేళ్ళుగా 20-25 ఏళ్ళు గారికి వస్తుంది. ప్రతిసారి ఇక్కడనే మేము చేసినాము. మాకు శాత కాకనో ఎట్లనో మా వయసు కొద్దిగా ముగ్గివడాల మా పిల్లలకు సంబంధించి చేసుకోనని చెప్పేసాం. ఆయన నమ్ముతూ మేము కార్యక్రమాలు నడిపించుకుంటాం. అంటే ఇప్పుడు చాలా చోట్ల చూస్తున్నాం, ఫేస్బుక్లలో చాలా అట్లా వరదలు వచ్చినాయంట ఊర్లో, అందుకే వినాయకుని అక్కడ పెట్టారని చెప్తున్నాను. నిజమేనా? దాంట్లో లేదు సార్, వరదలు రావడం మాకు ఎలాంటి ఇబ్బంది, ఒక్క పైస వంతు ఇంటికి ఏమన్నా గోరంత మందం కూడా మాకు ఇబ్బందులు ఏది లేదు. ఓన్లీ గతం నుంచి చేస్తుండ్రు కాబట్టి చేస్తుండ్రు మా పిల్లలు కూడా మేము చేసినంత వల్ల చూస్తున్నాం. అంటే వాళ్ళు గతంలో నుండి వాళ్ళ పెద్దలు ఇక్కడే చేశారు కాబట్టి మేము కూడా ఇక్కడ ఏర్పాటు చేశామని చెప్తున్నాం. మరి కొంతమంది కూడా ఉన్నారు. చెప్పండి బ్రదర్, ఏంటి అంతా కూడా రాష్ట్రం అంతా కూడా ఇదే వినాయకుని చూస్తున్నారు, అంతా సోషల్ మీడియాలో కూడా చక్కర్లు కొడుతుంది, ఏంటి ఈ ఆలోచన ఎటు వచ్చింది, ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు, ఎన్ని ఏళ్ళుగా ఇదే కొనసాగిస్తూ వస్తున్నారు? అయితే ఇది మా పూర్వీకులది, అంటే మా అన్న వాళ్ళది ఆలోచన. అయితే 1999 నుంచి గణేష్ని ఇక్కడ నిలబెట్టడం జరుగుతుంది. అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు అదే విధంగా వాళ్ళు ఏజ్ అయిపోయి వాళ్ళు చేయకుండా అయిన తర్వాత మేము తీసుకున్నాం. తర్వాత మా తమ్ముల నుంచి కూడా ఇప్పుడు ప్రజెంట్గా అయితే మా తమ్ముల వాళ్ళు చేస్తారు. ఇక తర్వాత కూడా చేస్తారా చేయరా అనేది తర్వాత. ఇప్పటి వరకు అయితే ఇక్కడ వర్షాల వల్ల మునిగిపోవడం కానీ ట్రోల్స్ మస్తు వస్తున్నాయి. ఎక్కడ లేకపోతే ఆడ పైనకి పెట్టారు అని చెప్పేసి, లేకపోతే అన్నీ ఏవేవో ట్రోల్స్ చేస్తారు, అవన్నీ ఫేక్. ఓన్లీ మా పూర్వీకులు పెట్టడం వల్లనే మేము అదే తరహాలో పోతున్నాం అంతే. చూస్తున్నాం, మొత్తంగా వాళ్ళ పూర్వీకులు గతంలో నుంచి ఇక్కడే ఏర్పాటు చేస్తున్నారు కాబట్టి మేము అదే విధంగా వెళ్తున్నామని చెప్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా కూడా, అంటే వాళ్ళకి సంబంధించినటువంటి పిల్లలు కావచ్చు, వారికి సంబంధించినటువంటి కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళే, వీరు కూడా ఆ బాధ్యతను తాము మోస్తున్నాము. కానీ ఇక్కడ చాలామంది ఒకవైపు ఫేస్బుక్లలో, ట్విట్టర్లలో, మిగతా ఇన్స్టాగ్రామ్లలో కూడా చాలా చోట్ల చూసాం మేము. మా ఊర్లో వరదలు వచ్చాయి, అందుకే వినాయకుని అక్కడ పెట్టామని చెప్పి ట్రోల్ చేస్తున్నారు. దాంట్లో ఎటువంటి వాస్తవం లేదు.
గతంలో నుంచి ఇక్కడే పూజలు అందుకుంటున్నాడు కాబట్టి ఆనవాయితీగా వస్తుంది కాబట్టి ఇక్కడ నిర్మించామని చెప్తున్నారు. ఇక్కడ నిర్మించినప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా ఎట్లాంటి ప్రమాదాలు కానీ ఎట్లాంటి ఇబ్బందులు కానీ తలెత్తలేదు. కాబట్టి ఇక్కడ ఉత్సవాలనేది కూడా విజయవంతంగా చేస్తామని చెప్తున్నారు. మనం ఒకసారి అటువైపు చూడొచ్చు. కింది స్థాయి నుంచి ఒకసారి చూపించే ప్రయత్నం చేస్తాను మీకు అందరికీ. కింది స్థాయి నుంచి కూడా మెట్ల మార్గం ద్వారా కూడా ఏర్పాటు చేశారు. ఆ మెట్లను ఎక్కుతారు. కింద ఈ సపోర్ట్లు అనేది కూడా పూర్తిగా ఇవన్నీ ఇనుపవి, అంటే మొత్తంగా కట్టెల నిర్మాణం కాదు, ఇదంతా కూడా ఇనుప కడ్డీలను కింద ఆసరాగా చేసుకొని ఇనుప కడ్డీలను ఆధారంగా చేసుకొని కూడా దీనికి ఒక నిర్మించినటువంటి పరిస్థితి ఉంది. ఇదంతా కూడా చాలా దృఢంగా ఏర్పాటు చేశారు కింద, అంటే ఎక్కడ కూడా ఎట్లాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఎక్కడ కూడా ఎంత బరువు పడ్డా కూడా దీన్ని అంటే పట్టుకునేటట్లుగా కూడా ఏర్పాటు చేశారు. మన కెమెరామెన్ కూడా ఒకసారి పైకి చూపించే ప్రయత్నం చేద్దాం. చూడొచ్చు ఒకసారి ఎంత దృఢంగా ఏర్పాటు చేశారు. ఇదంతా కూడా కట్టెలు అయితే కుంగిపోతాయని చెప్పి ఇనుప రాడ్లను ఏర్పాటు చేసి కింద ఆ పైన వినాయకుడికి సంబంధించినటువంటి మండపాన్ని ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక అంత హైట్కి వెళ్లాల్సినటువంటి వినాయకుడిని చూడాలంటే భక్తులకు కాస్త ఇబ్బందికరమైన వాతావరణమే. దానికోసం అని చెప్పి ఇక్కడ ఈ భాగంలో మనకు ఇది ఓవరాల్గా ఈ భాగంలో మెట్లు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తంగా ఇక్కడ నుంచి మనం దగ్గరికి వెళ్దాం, మెట్ల భాగం దగ్గరికి వెళ్దాము. ఈ భాగం నుంచి చూద్దాము. ఇక్కడ నుంచి అంటే దీన్ని ఇదంతా కూడా సెంటరింగ్తో ఏర్పాటు చేశారు. అంటే చెట్టు పై భాగంలో వాడేటటువంటి మెటర్లంతా కూడా యూజ్ చేసి పైకి ఎక్కడానికి చూశారు. మనకు వినాయకుడు కూడా ఇక్కడ నుంచి కనిపిస్తాడు. ఒకసారి లాంగ్ షాట్లో వినాయకుడిని చూపించే ప్రయత్నం చేద్దాం. లాంగ్ షాట్లో వినాయకుడిని చూపించే ప్రయత్నం అయితే చేద్దాం. మొత్తంగా దాదాపు 25 ఏళ్ళు గడుస్తున్నాయి. అప్పటి నుంచి పూర్వీకులంతా కూడా ఇక్కడే ఉన్నారు కాబట్టి అదే ఆనవాయితీగా మేము చేస్తున్నాం తప్ప చాలామంది ఇక్కడ వరదలు వచ్చాయి అందుకే వినాయకుని అక్కడ ఏర్పాటు చేశారని చేస్తున్న వార్తల్లో ఎట్లాంటి వాస్తవం లేదని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా అయితే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల వినాయక చవితి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. అన్ని చోట్ల ఏర్పాటు చేసినటువంటి మండపాలు చాలా చోట్ల కొంతమందిని ఆకర్షిస్తుంటే వనపర్తి జిల్లా రేవల్లి మండల కేంద్రంలో ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి వినాయకుడు మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా చర్చాంశంగా నియాంశమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా ఇక్కడ ఏర్పాటు చేయడం వల్ల చాలా బాగుందని కొంతమంది అంటున్నారు. ఇక్కడ ఏర్పాటు చేయడం వల్ల కొంత ఇబ్బంది ఉండొచ్చు అని చెప్పి కూడా చాలామంది ట్రోల్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గ్రామస్తులు మాత్రం దీన్ని భక్తి శ్రద్ధలతో మాత్రం మేము చేస్తున్నాం కాబట్టి వేరే యాంగిల్లో చూడొద్దని చెప్పి కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తున్నారు. ఇది ఓవరాల్గా రేవల్లి మండల కేంద్రంలో ఏర్పాటు చేసినటువంటి వినాయకుడికి సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్. కెమెరా పర్సన్ నగేష్తో శంకర్ గౌడ్, బిగ్ టీవీ, రేవల్లి.